ఏసన్ గారు కొత్తగా సేవలోకి వచ్చినప్పుడు అయ్యా 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 పప్పుచారు అయ్యా కమ్మగా చేశాను అయ్యా, కరేపాకు తాలింపు వేసాను, అన్నం తినేసేది కానీ అంటే అలాగేనమ్మా కూర్చొని అన్నం తింటా ఉంటే యజమానుడు వచ్చి అంటండి, వచ్చి కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, పని చేసుకొని బ్రతకొచ్చు కదా, ఇల్లు తిరగకపోతే చిన్న వయసులోనే ఇలా పడకపోతే ఎదటి వాడు కొంపలకి రాకపోతే అని కాండ్రకి ఇచ్చి ఉమ్ము ఇస్తే ఆ ఉమ్ము ఆకు అలా పక్కనే పడింది అంటండి. అయ్యా అలాగనకయ్యా తప్పయ్యా అంటుందంట ఆయన్ని. మనమైతే లేచి వచ్చేస్తాం. కానీ ఆయన ఓపిక చివరి ముద్ద వరకు నోట్లో అది బయటకు వస్తున్నా పెట్టుకొని ఏసన్ గారు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి, దేవుని స్తోత్రం చెప్దాం. అలా మింగి అమ్మ వెళ్ళొస్తాను, వందనాలు, కడుపు నిండా భోజనం పెట్టావు, వందనాలు అయ్యగారు వెళ్ళొస్తానండి అన్నాడంట. ఏమే అసలు కుర్రోడు చాలా మంచోళ్ళ ఉన్నాడే, తిట్టినా కానీ పట్టించుకోలేదు. నడు ఈ వారం నేను కూడా వస్తాను, దేవుని స్తోత్రం చెప్దాం. వచ్చాడంటండి, వెనకాల కూర్చునంట. నెక్స్ట్ వారం బస్తా బియ్యం తీసుకొచ్చి ఎదుర్కొంటేసాడంటండి. ఒక్కరోజు కూడా ప్రార్థన మానేవాడు కాదంట. దేవుని స్తోత్రం చెప్దాం. మనకున్నటువంటి సాత్వికం, మనకున్నటువంటి సుగుణాలు ఎదట వాళ్ళ ఆస్తిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాయి. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు ఆస్తి